యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని యందు బలపడుతూ ఉన్నారని, దేవునిలో ప్రతిరోజు ఎదుగుచూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీరు చక్కగా కుటుంబ సమేతముగా మీరు చక్కగా అందరూ దేవునిలో ఎదుగుచూ ఆరోగ్యంగాను ఆత్మీయంగాను ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఇక్కడ కోరుకునేది రెండు విషయాలు ఆయన చూసుకోమంటున్నాడు. ఏంటనంటే, మొట్టమొదటిగా నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా వినడం ఒకటి. రెండవది, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించిన ఎడలా దేవునికి దీవెనలన్నీ కూడా వస్తాయి. అక్కడ ఈ యొక్క 28వ అధ్యాయంలో దీవెనలు చాలా ఉన్నాయి, మీరు చదవండి. తర్వాత ఆ దీవెనలన్నీ మీకు కాబట్టి రెండు విషయాలు మీకు చేయమంటున్నాడు. ఏంటనంటే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం, అండ్ రెండవదిగా వాటి ప్రకారంగా మనము జీవించాలి, ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం అనుసరించాలి. మీకు ఒక చిన్న మాట అంటాను. ఇప్పుడు మీరు ఈ వాక్యం వింటున్నారు కదా, ఎలా వింటున్నారు? శ్రద్ధగా వింటున్నారా? వేరే వాళ్ళతో మాట్లాడుతూ వింటూ ఉన్నారేమో, బహుశా కూరగాయలు తరుక్కుంటూ మీరు వింటూ ఉన్నారేమో, లేకపోతే మీ ఆఫీస్ పనులు మరి మీ ఆఫీస్లో మీరు పని చేస్తూ, లేకపోతే మీ ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేసుకుంటూ అలా వింటూ ఉన్నారేమో. అదేమన్నా శ్రద్ధగా వినడమా? కాదు కదూ. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. అన్నీ పక్కన పెట్టేసి దేవుని కోసం మనం టైం కేటాయించేటువంటి వారంగా ఉండాలి. అది శ్రద్ధ అని అంటే. విన్న వాక్యాన్ని మనము అవలంబించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి యాకోబు పత్రికలో మనకు తెలిసిన విషయమే, వినువారు మాత్రమే ఉండగుంటా వాటి ప్రకారము చేయువారివై ఉండాలని చెప్పాడు. సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము ఈ రెండు విషయాలు ఒక్కసారి జాగ్రత్త పడతావా? నిజంగా నీవు కానీ నేను కానీ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామా? శ్రద్ధగా విన్న వాక్యాన్ని మనము మరి వాటిని అవలంబిస్తూ ఉన్నామా? వాక్యము ఎలాగ వినాలంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని వాటిని అవలంబించి ఓపికతో మనం ఫలించేటువంటి వారంగా ఉండాలి. మన జీవితంలో ఫలింపు లేకపోతే మనం నిజంగా వాక్యాన్ని మనం శ్రద్ధగా వినలే. శ్రద్ధగా విన్నవారు వాటి ప్రకారంగా చేసేటువంటి వారు చక్కగా వాళ్ళు వర్ధిల్లుతారు, ఫలిస్తారు. కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్పబడడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, సారెపతి విధవరాలు మరి చక్కగా దేవుని దాసుని యొక్క మాట చక్కగా వినింది, దాని ప్రకారము చేయగలిగింది. కాబట్టే దేవుని యొక్క దీవెన తన యొక్క జీవితాల్లో చూసినట్లుగా మనం చూడగలం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మీరు చర్చికి వెళ్ళినప్పటికీ కూడా మరి అటు ఇటు చూడకుండా, మరి అటు ఇటు తిరగకుండా, కొందరు చూడండి నీళ్ల కోసం అనేసి లేకపోతే టాయిలెట్స్ కోసం అనే వెళ్ళిపోతూనే ఉంటారు దేవుని యొక్క సన్నిధి నుండి. కొన్నిసార్లు ఫోన్లు కూడా మనం పెట్టుకొని వెళుతూ ఉంటాం. అవసరమైతే ఓకే, కానీ లేకపోతే ఎవరెవరో ఫోన్ చేసేస్తూ ఉంటే మనం మాట్లాడుకుంటూ బయట వరండాలో వెళ్ళిపోతూ ఉంటాం. అది శ్రద్ధగా వినడమైన దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించేయండి ఒకసారి. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వినని వాక్యాన్ని మనం చక్కగా మనం అవలంబిద్దాం, వాటి ప్రకారంగా చేద్దాం. అప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎంత చక్కగా మనకు ఉంటాయో, మనకు వస్తాయో కదా. కాబట్టి మీరందరూ కూడా అలా దీవించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిజమే తండ్రి, అనేక సార్లు శ్రద్ధగా వినకుండా ప్రభువా యేసయ్య మేమేదో ఒక చెవట్ల పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రభువా యేసయ్య మీ సన్నిధిలో కూర్చొని చక్కగా
మీ యొక్క వాక్యాన్ని వినేటువంటి కృపను దయచేయండి. మరియమ్మ ఏ రీతిగా ప్రభు నీ పాదాల చెంత కూర్చొని వాక్యం విన్నారో ఆ రీతిగా మేము ఉండటానికి కృప చూపించండి. మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి. మీ దీవెన ఆశీర్వాదాలతో మా శ్రోతలందరినీ దీవించవలసిన వేడుకుంటూ ఉన్నాం. నాన్న మీ దివ్యమైన వాక్కులు ప్రభు మా యొక్క శ్రోతలు హృదయాలు ప్రభు నాటండి తండ్రి. నాయన మీ దివ్యమైన పలుకులు వారికి ప్రతిరోజు వినిపింప చేయవలసిన వేడుకుంటూ ఉన్నాం. ముఖాముఖిగా మీతో మాట్లాడేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు ఏ ఇబ్బందులో ఉండి ప్రభు కన్నీరు కారుస్తూ ఉన్నారు, మిమ్మల్ని అడుగుచూ ఉన్నారు, ప్రాధేయపడుచు ఉన్నారు, ఒక్కసారి నన్ను దయించి వారికి దయచేయండి. నాయన ప్రభా దయ్యముల చేత పీడింపబడుచున్న వారిని కూడా మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ప్రభా గొప్ప విడుదల వారు చూసేటువంటి భాగ్యము దయచేయవలసిన వేడుకుంటున్నాం. బిజినెస్ చేసేటువంటి వారిని ప్రత్యేకపరిచి దీవించండి. బిజినెస్లో కూడా మీరు చక్కగా ప్రభు వారిని అభివృద్ధి పరచవలసిన వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించాలని ఆశపడుచు ఉన్నాను. అంతేకాకుండా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక 3-4 కన్నా కూడా మీరు షేర్ చేయవలసింది మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.